హలో హాయ్ అందరికీ నమస్కారం స్వాగతం అన్న నా ఈ భవానీ శ్రీదేవి డే యూట్యూబ్ ఛానల్లోకి ప్రతి ఒక్క అన్నను తమ్ములను అక్క చెల్లెలను బంధుమిత్రులను ప్రతి ఒక్కరిని స్వాగతిస్తున్నా. ఫ్రీ గేమ్ అన్న. ఫ్రీ గేమ్లో బ్యాక్ టు బ్యాక్ ధమాకాలు కావడం అనేది జరుగుతుందన్న. శ్రీదేవి డేలో మళ్ళీ 7వ తేదీ 4వ నెల 2026వ తేదీ నాడు కూడా మళ్ళీ గేమ్ అనేది రావడం జరిగింది. చూసుకోవచ్చు 8 అనేది ఓపెన్లో రావడం జరిగింది. 88 జోడీ అద్భుతంగా పాస్ అవ్వడం అనేది జరిగింది. ఇదే విధమైన ఆటలు ప్రతి ఒక్క రోజు మీకు కూడా కావాలి. మరి ఆడాలి అనుకుంటున్నా, తీసుకోవాలి అనుకుంటున్నా, నేను కూడా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నా. శ్రీదేవి ఆట నేను ఎన్నో రోజుల నుంచి ఆడుతున్నా, కానీ నాకు తగినంత లాభం అనేది కావడం లేదు అని మీరు చింతిస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే కానీ మీ అన్న మీ తమ్ముడు భవానీ శ్రీదేవి డే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉచిత ఆటను తీసుకొని వచ్చి ప్రతి ఒక్క రోజు మంచి ఆటలు తీసుకొని వచ్చి పాస్ చేయించి లాభం అనేది చేయించి చూపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్ మీద సెలెక్ట్ చేయండి. అదేవిధంగా నేను చూడండి, మనం నలుగురికి ఏ విధంగా సహాయపడుతున్నాం అనే దాని మీద మీరు దృష్టి పెట్టినట్లయితే మీకు కూడా ఖచ్చితంగా రేపటి రోజున మంచి జరగడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఏదో చేసిండు, వీళ్ళు ఏదో చేసిండు, నాకు మోసం జరిగింది కాబట్టి నేను కూడా వేరే వాళ్ళకు మోసం చేస్తా అనుకుంటే మాత్రం ఎప్పటికి కూడా ముందుకు వెళ్ళలేరు. ఈ మాటను మాత్రం మీరు మైండ్లో మీరు పెట్టుకుంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని నమ్ముకొని మీ యొక్క కుటుంబ సభ్యులు మీరు ఏదో ఒకటి చేస్తారేమో, మనం అనుకునేటి ప్రతి ఒక్కటి మా డాడీ ఉన్నాడు కదా, అన్న ఉన్నాడు కదా, తమ్ముడు ఉన్నాడు కదా అని చెప్పేసి మీ మీద భరోసాతో ఉండడం అనేది జరుగుతుంది. మరి మీరు ఎన్ని రోజులు అని చెప్పేసి ఆ పనులు చేసుకుంటూ నా బతుకు మారుతుంది, నా ఇంట్లో సిచ్యువేషన్ని మార్చేస్తా అని చెప్పేసి చూసుకోగలుగుతారు? ఒక్కసారి మీరే ఆలోచించండి. మీ అన్న ఇంత మంచి ఆటలు తీసుకొని వస్తున్నాడు కదా, మీరు కూర్చున్న జాగాలోనే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ప్రతి ఒక్క రోజు ఇచ్చే ఆటలు ఆడడం వల్ల మీకు ఎంతో కొంత లాభం జరగడం జరుగుతుంది. మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు. మిమ్మల్ని నమ్ముకొని ఉన్న మీ కుటుంబ సభ్యులు కూడా ఖచ్చితంగా సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళే బదులు మీ యొక్క అన్ననైతే సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. కేవలం నేను చెప్పేది ఒకటే అన్న, సపోర్ట్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మాత్రమే లాభం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నా. నేను నాకేదో అవుతుంది, నేనేదో ముందుకు పోతాను, నాకేదో లాభం అవుతుంది అని చెప్పేసి కాదన్నా. నా ఛానల్ వల్ల, నా వీడియోల వల్ల, నా ఆట వల్ల మీరు ముందుకు వెళ్తారు కదా. సరే, ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు కదా, ఇప్పటికైనా మారడానికి ఒక ఛాన్స్ ఇద్దామన్న ఉద్దేశంతో మీ అన్న రావడం జరిగింది. మీ అన్నకి ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే అంత మంచి ఆటలు అయితే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది, దొరకడం అనేది జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా నేను మన కొత్త చాట్ అయితే రావడం జరిగింది. భవానీ శ్రీదేవి డే విఐపి ఆట 100% ఫిక్స్ జోడీ అవైలబుల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. 7వ తేదీ 4వ నెల 2026వ తేదీ నాడు సింగిల్ జోడీ వచ్చేసి 88, రెడ్ జోడీ పాస్ అవ్వడం జరిగింది. దాంతోపాటు 279, అదేవిధంగా 260 అనే ప్యానెల్తోని మనం సంఘం ఆట అయితే ఈరోజు పాస్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా? అదేవిధంగా దాంట్లో మరి వ్యతిరేకం ఏంటిది అన్న అంటే డిఫరెన్స్ ఏంటిది అంటే ఈ యొక్క ఆటలో కేవలం ఒకటే జోడీ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ పెట్టుబడి ఒక్కదాని మీద పెట్టుకుంటే ఎక్కువ లాభం కావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఆటలో 4 ఓటీసీలు 8 జోడీలు ఉండడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ పెట్టుబడి పెట్టినా కూడా మీకు తక్కువ లాభం మాత్రమే కావడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటిది అంటే చూడండి అన్న, 7 రోజులలో కేవలం 4 నుంచి 5 రోజులు మాత్రమే ఆట పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడప్పుడు 6 రోజులు గేమ్ పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. దానికి మించి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పలేను. ఖచ్చితంగా జోడీనే వస్తుందా అంటే జోడీ రావచ్చు, ఓపెన్ రావచ్చు, ప్యానల్ రావచ్చు. రిస్క్ ఆట కాబట్టి మీకు దీంట్లో ఒకవేళ ఓకే నేను రిస్క్ తీసుకోగలను, నాకు లాభం రాకున్నా పర్లేదు, ఒక రోజు తర్వాత ఒక రోజు వచ్చినా ఓకే అనుకుంటే ఈ యొక్క ఆట ఆడండి. ఏ విధమైన నష్టం లేదు, కష్టం లేదు. ఒకవేళ లేదు, నేను ఆల్రెడీ అప్పులలో ఉన్నాను, నేను ఆల్రెడీ బాధపడుతున్నాను, నాకు ఇప్పటికైనా ఈ బాధల నుంచి నేను బయటికి వెళ్ళాలి అనుకుంటున్నా అని మీకు అనిపిస్తే ఈ యొక్క భవానీ శ్రీదేవి డే యొక్క విఐపి ఆటను తీసుకోవడానికి ప్రయత్నించండి. దీంట్లో ఒకటే జోడీ ఉంటుంది, 2 ప్యానెల్ ఉంటాయి. గ్యారెంటీ మీ అన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు నా దాకా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ప్రూఫ్తో సహా నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మీకు ఖచ్చితంగా నమ్మకం వచ్చింది, ఖచ్చితంగా ఇతను నాకు ఆట ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్తాడు అని చెప్పేసి నీకు అనిపిస్తే మాత్రమే ఈ యొక్క ఆటను తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? కేవలం మీకు తక్కువలో దొరకడానికి తక్కువలో దొరకడం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. వాళ్ళని కూడా ఈ యొక్క ఆటను తీసుకోమని చెప్పేసి చెప్పండి. ఓకేనా? రేపటి రోజున అంటే 8వ తేదీ 4వ నెల 2026వ తేదీ నాడు మీ అన్న అద్భుతమైన ఆటనైతే తీసుకొని వచ్చిండు. ఒక జోడీ 2 ప్యానెల్ మాత్రమే ఉంటాయి. ఒక జోడీలో ఒక జోడీ కన్ఫామ్గా రావడం అనేది జరుగుతుంది. ఫ్రీ ఆట కావాలి అనుకుంటే ఫ్రీ ఆట కూడా తీసుకొని వచ్చిండన్న, కానీ రిస్క్ ఆట నేను ఫస్టే చెప్తున్నా. ఒకరోజు పాస్ అయితే ఒకరోజు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓపెన్ లేదా క్లోజ్ లేదా జోడీలో రావచ్చు. ఖచ్చితంగా జోడీని రావాలి అని చెప్పేసి ఏముండదు. మొదటి ఓటీసీ సింగిల్ 6, రెండో ఓటీసీ సింగిల్ 8, మూడో ఓటీసీ సింగిల్ 7, నాలుగో ఓటీసీ సింగిల్ 5 అనేది ఇస్తున్నా.
67 68 87 86 78 76 56 57 ఈ యొక్క జోడీలను మీరు మల్టిపుల్ టికెట్లు ఆడినట్లయితే ఖచ్చితంగా పాస్ అవ్వడం జరుగుతుంది. మీకు కూడా ఖచ్చితంగా లాభం కావడం అనేది జరుగుతుంది. ఓకేనా, వీడియో చివరి దాకా చూసారు కదా. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇంకా షేర్ చేయండి అన్న. కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.